ఏంటి అలా కంగారుగా తిరుగుతున్నావు? ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా? మే ఐ కమ్ ఇన్ సార్? రామ్మ రేవంత్, ఏంటి ఇలా వచ్చారు? సార్ అది అన్ని కాలేజ్లో ఫెస్ట్ స్టార్ట్ అయిపోయాయి, సో మన కాలేజ్లో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని మాట్లాడడానికి వచ్చాం సార్. స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు సార్. తెలుసమ్మా, నాకు కూడా తెలుసు. లాస్ట్ టైం ఫెస్ట్లో జరిగిన గొడవల వల్ల ఈసారి చైర్మన్ సార్ ఒప్పుకునేలా లేరు. సార్ మీరే అలా అంటే ఎలా సార్? మీరే ఎలాగోలాగా చైర్మన్ సార్తో మాట్లాడి కన్విన్స్ చేయండి సార్. ఈసారి ఏం ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాం సార్. సార్ సరే చెప్పి చూస్తా. వీళ్ళు సిరీస్ గెలిచేది లేదు, నాకు ఫ్రీ మోషన్ అయ్యేది లేదు. ఈయనేంటి పొద్దునే ఫోను? చెప్పబోయా ప్రిన్సిపాల్. ఏం లేదు సార్, కాలేజ్ ఫెస్ట్ గురించి. ఏమయ్యా, పోయినాడు జరిగిన రచ్చ అప్పుడే మర్చిపోయావా? మళ్ళీ ఎందుకయ్యా కావాలా? హ్యాపీగా ఏసీ రూమ్లో కూర్చొని పనిచేసుకోక. ఒకసారి బాత్రూంలో కాలు జారి పడ్డామని బాత్రూమ్కి వెళ్ళడం మానేలేం కదండి. అబ్బా, నువ్వు ఇలాంటి కొటేషన్లు చెప్పాలంటే నీకు టెక్స్ట్ బుక్ లో చాప్టర్ ఉండాలేమో. నాకు బ్లండర్స్ బయట క్వార్టర్ ఉంటే చాలు. ఈసారి రేవంత్ అని చాలా మంచి కుర్రాడు, తనే ఆర్గనైజ్ చేస్తున్నాడు సార్. ఎటువంటి గొడవ జరగకుండా చూసుకుంటాడు. నాది పూచి. అబ్బా, కడుపులో మూమెంట్ స్టార్ట్ అయింది. శుభసూచకం. సర్లేవయ్యా, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి ఈసారికి ఓకే. కానీ ఫెస్ట్ మధ్యలో ఏమైనా గొడవ జరిగిందంటే ఇమీడియట్ గా ఆపేయాలి. ఓకే? అలాగే సార్. నా బండి స్టార్ట్ అయింది, ఉంటా. అమ్మాయ్యా, మొత్తానికి ఒప్పుకున్నాడమ్మా, వెళ్ళి మీ అరేంజ్మెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. కానీ ఒక్క విషయం అమ్మా, అక్కడ ఏదైనా గొడవ జరిగిందనుకోండి, ఫెస్ట్ ని వెంటనే ఆపేయమన్నాడు. నో ప్రాబ్లం సార్, అది మేము చూసుకుంటాం. వెరీ గుడ్. ఇంతకీ ఫెస్ట్ నేమేమనుకున్నారు? ఇప్పుడు దాకా ఏం లేదు సార్, ఏదైనా మంచి నేమ్ మీరే సజెస్ట్ చేయండి. మంచి నేమా? ఈ ప్రపంచానికి తెలియని ఏదైనా ఒక కొత్త విషయాన్ని చెప్పాలన్నా చూపించాలన్నా మీలాంటి యూత్ వల్లే అవుతుంది. అలాంటిది ఏదైనా డిస్కవర్ చేసినప్పుడు వచ్చే ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు. ఆ కిక్ని మీరంతా టేస్ట్ చేయాలమ్మా. అందుకే ఈ ఫెస్ట్ నేమ్ యురేకా. Java is an object-oriented programming language. It has concept like inheritance. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి సార్? Good question. మీ తాతగారు ఆస్తి ఎవరికి వస్తుంది? మా నాన్నకి. మీ నాన్న ఆస్తి? నాకే. అదే ఇన్హెరిటెన్స్ అంటే. కూర్చో. సార్ నోటీస్. ఏం నోటీసో ఏంటో. ఫెస్ట్ స్టార్ట్ అయిందంట. స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, టెక్నో ఈవెంట్స్, బ్లా 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 అన్ని పనికి పనులు ఉన్నాయి. 10 రోజుల్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుందంట. నా పెళ్ళ ఎక్కడికి రా? నువ్వెక్కడికి రా? స్టార్ట్ అయ్యగా క్లాస్లో ఏం చెప్పుకుంటాను సార్, అయిపోయాక చెప్పుకుందాంలే. రే, నైట్ అంతా కష్టపడి ప్రిపేర్ అయ్యాను రా. ఈ ఒక్క క్లాస్ అయినా వినండి రా ప్లీజ్. ఈ ఫెస్ట్ లో మనం శారీ కట్టుకుందామే. అవునే, జీన్స్ వేసుకొని బోర్ కొట్టేసింది. రేమా, ఈసారి మనం ఫెస్ట్ లో డ్రామా వేద్దాం రా. పిచ్చెక్కించేద్దాం రా. ఈ ఫెస్ట్ లో అయినా ఒక అమ్మాయిని పడేయాలరా. కుమ్మై, ఆల్ ద బెస్ట్ అమ్మ. ఈసారి నేను రోబోటిక్స్ పైన ప్రెసెంటేషన్ ఇస్తా. నీ క్లాసికల్ డాన్స్ వచ్చు కదే, నువ్వు చెయ్యి. ఓకే అక్క. ఏం రోయ్, చెస్ట్ అప్ చేసుకొని నీళ్ళు నువ్వే తెగ ఫీల్ అయిపోతాండావు. ఏంది విశేషము? యువగా లేనప్పుడు నేనే కదరా డాన్ కాలేజ్కి. చూడు నా హయాంలో ఎంత ప్రశాంతంగా ఉందో. నువ్వు డాన్ కాదురా, చోటా డాన్. ఓవర్గా ఫీల్ కాక నన్న ఫ్రెషర్స్ జీన్స్ ప్యాంట్ వేద్దని చెప్పలేదా? చెప్పలేదన్నా. అరే నీ మరీ ఇంత తద్దిగలన్నారేంద్రా మన జూనియర్ గాళ్ళు. డ్రాయింగ్ కూడా చక్కగా వేసలేనట్టున్నారు. ఇప్పుడు నేను చేస్తా చూడు. చెయ్యి. ప్యాంట్ ఇప్పురా. అన్నా ఇప్పు వాయ్ ఇప్పా. బాక్సర్ ఏంద్రా?
కొంచెం కంఫర్ట్గా ఉంటుందని. బా వేషాలు చూడు రోయ్. సర్లేరా, ఈ రోజు నుంచి ఫెస్ట్ అయిపోయేంత వరకు అట్నే బాక్సర్ మీద తిరుగుతాండు. పిచ్చ కంఫర్ట్గా ఉంటుంది. ఏంటిచ్చినా? కాలేజీలో బాక్స్ అంటే కష్టం కదన్నా. చూడు తమ్ముడు, పనిష్మెంట్ ఇట్నే కష్టంగా ఉంటాయి, కానీ నువ్వు ఇష్టంగా చేయాల. పొరపాటున ఫాలో కాలేదనుకో, నేను హట్ అయితా, నీకు తోలు తీచ్చా. కబే సరే అన్నా. పో వాడు వాడి బాక్స్. జానవి, నువ్వు హెల్ప్ డెస్క్ చూసుకో. ఓకే రా. రేయ్, నువ్వు స్పోర్ట్స్ చూసుకోరా. నువ్వు టెక్నో ఈవెంట్స్, సరే. నువ్వు కల్చరల్ యాక్టివిటీస్ చూసుకో. నేను ఓవరాల్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ చూసుకుంటా. ఓకేనా? ఓకే రా. మనం ఫేస్ చేస్తున్నామంటే 10 రోజులు పండగలా ఉండాలి. రూల్స్ మాత్రం ఎవరు బ్రేక్ చేయడానికి వీల్లేదు. యురే కానా యాన్నో ఇన్నట్టుండదురా. యురెక్క సక్క మిక్క మనమయ్యాం ఎర్రి పప్ప. అయ్యేరా వాడేమో హీరో, చేసేరా మొనో నిజీరో. యురెక్క సక్క మిక్క సక్క మిక్క సక్క మిక్క సక్క మిక్క సక్క మిక్క. ఎదవగోలా. అరే నువ్వు స్పోర్ట్స్ చూసుకో, నువ్వు కల్చరల్ చూసుకో, నువ్వు హెల్ప్ డెస్క్ చూసుకో. ఏమైందిరా? ఏమైందేంద్రా, ఆ కొడుకులు ఫెస్ట్ పనులన్నీ వంచుకుంటున్నారు, మరి మనమేం బికాలి? మనం ఏమైనా తక్కువ తిన్నామా? మనం కూడా పంచుకుందాం. రేయ్, నువ్వు మందు చూసుకో, నువ్వు సోడా చూసుకో, నువ్వు స్టఫ్ చూసుకో, నేను ఫిగర్లను చూసుకుంటా. కొడితే అట్లా దవడ తగిలి 2 కొడుక్కి. ఈసారి మందని చెప్పు, నీ మూతి పాలు కొడతా. మనం ఏదో ఒకటి చేయాలి రా. ఈడియట్స్, టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఏమైంది ఆదినారాయణ గారు? ఇంకేం కావాలండి, తొక్కల ఫెస్ట్ టైం అంతా వేస్ట్. ఎంత సిలబస్ కవర్ చేయాలి? అసలే సెమిస్టర్లో టైం తక్కువ ఉంటుంది. నేను ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ని, కనీసం అలా 10 మంది స్టూడెంట్ని తయారు చేద్దాం అనుకుంటే. కూలో ఉండు సార్, 10 డేసే కదా, మనకి రెస్ట్ దొరికినట్టు ఉంటుంది. ఊరుకోండి సార్, తీసుకున్న జీతానికి పని చేయకపోతే ముద్ద దిగదు. వాళ్ళేనా మీ స్టూడెంట్స్? మేం కాదా? మాకు ఏమైనా పనులు ఇవ్వండి సార్, మేము కూడా చేస్తాం. ప్రిన్సిపాల్ ముందు సిగరెట్ తాగేంత ధైర్యం నీకుందేమో కానీ నిన్ను నమ్మి ఫెస్ట్ పనులు అప్పచెప్పేంత ధైర్యం నాకు లేదు. అయినా పనులు అప్పచెప్పమన్నావు కదా, వాళ్ళ పనులకు అడ్డు రాకు. అదే నువ్వు చేయాల్సిన పని. నోట్లోకి ఏదైనా వేసుకు తగలట్టు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యురేకా. మనమందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫెస్ట్ వచ్చేసింది. ఏ రోజు ఏ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కావాలంటే రీచ్ అవుట్ టు మీ. దిస్ ఇస్ జాహ్నవి. థ్యాంక్ యూ. మొత్తానికి ఫెస్ట్ మొదలెట్టేసావుగా. చూస్తూ ఉండు, ఫినిష్ కూడా చేస్తా. అసలు నీకు కాదురా, దీనికి పర్మిషన్ ఇచ్చేందుకు చైర్మన్కి పెట్టాలి స్పాట్. లక్ష్మి, వాటర్ తొందరగా. ఎవరు తలుచుకున్నట్టున్నారు? ఇంకెవరు సార్, మేడం గారు తలుచుకుని ఉంటారు. అక్కడి నుంచి కూడా తలుచుకుంటారేంట్రా? ఏమో, ఆ ఫెసిలిటీ కూడా ఉందేమో, మనకేం తెలుసు సార్. నువ్వు వెళ్ళినప్పుడు తెలుసుకుందులే కానీ ముందు రేపు ప్రోగ్రామ్ ఏంటో చెప్పు. ఓకే సార్. ఫస్ట్ ముందు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ చెప్పి తర్వాత టైం పాస్ ప్రోగ్రామ్ చెప్పు. ఓకే సార్. ఫస్ట్ మినిస్టర్ గారితో మీటింగ్ సార్. ఆ తర్వాత ఇండస్ట్రియలిస్ట్ జగన్మోహన్ రావు గారితో లంచ్ విత్ ప్రాజెక్ట్ డిస్కషన్ సార్. ఓకే. అది అయిపోయాక రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో కొత్త వెంచర్ కి ప్లానింగ్ సార్. ఇవన్నీ అయిపోయాక టైం ఉంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ క్రికెట్ మ్యాచ్ సార్. టైం పాస్ కి సార్. ఎందుకుంటే సార్, ఇంపార్టెంట్ మ్యాటర్ మాత్రం వదిలేసి టైం పాస్ మ్యాటర్స్ ముందు చెప్పినందుకు క్రికెట్ మ్యాచ్ టైంను బట్టి మిగతా ప్రోగ్రామ్ సెట్ చేయి. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? క్రికెట్ ఇంపార్టెంట్ సార్. ఇంటెలిజెంట్. క్యాటరింగ్ వాళ్ళకి కాల్ చేసావా?
కాల్ చేశాను, కొటేషన్ వేసి పంపిస్తానన్నారు. ఓకే. హే గైస్, ఏంటి అలా చూస్తున్నారు? ఐమ్ ఈవెంట్ ఆర్గనైజర్ నా. ఫోన్లో నోషన్ అని చెప్పారు. యా, షార్ట్ కట్ లో నా. బై ద వే, ఇక్కడ రేవ్ ఎవరు? రేవేంట్రా రేవ్ పార్టీ లాగా. ఇట్స్ రేవంత్ మ్యాన్. పాపకి ఏదైనా షార్ట్ గా ఉంటేనే ఇష్టం అనుకుంటా. కమ్మునుండ్రా. నేనే రేవంత్. హాయ్ రేవంత్. హాయ్. స్పోర్ట్స్ నుండి స్టేజ్ డెకరేషన్ వరకు, ఈవెంట్ హోస్టింగ్ నుండి ఫుడ్ లో మెనూ డిసైడ్ చేసే వరకు మొత్తం నేను చూసుకుంటా. యు డోంట్ వరీ. అయితే సగం టెన్షన్ పోయినట్టేరా మనకు. బట్ ఈవెంట్ మాత్రం అదిరిపోవాలి. ఏమో అనుకున్నాం కానీ ఈవెంట్ చాలా బాగా ఆర్గనైజ్ చేసావు రేవంత్. అరేంజ్మెంట్స్ అని అదిరిపోయాయి. వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డావు. నీకు వాళ్ళ మీద కోపం రాలేదా? ఫెస్ట్ అవ్వని, ఐ విల్ పే దెమ్ బ్యాక్. ఈ ఫెస్ట్ అయ్యేలో బట్ సంగతి చూడాలరా మనం. రేయ్, ఆ రేవంత్ గడ అమ్మాయిల ముందు హీరో అయిపోతున్నాడు రా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా ఇవా. గెస్ట్లు వచ్చేదానికి ఇంకా టైం ఉంది. నువ్వు అను, ఈ లోపు మందేసి పెంట పెంట చేద్దాం. అవులాగాని వారా చీర్స్ కొట్టినాక కింద పెడతారా మందు గ్లాస్ ఎవడన్నా. రే, మందు తాగితే మజిల్స్ కరిగిపోతాయని మా జిమ్ కోచ్ చెప్పాడు. ఒరే, కరిగిపోయేంత మజిల్స్ ఉన్నాయాడా? అవును మావా, నాకు డౌట్. అడుగురా. అందరూ మందు కొట్టే ముందు చీర్స్ ఎందుకు కొడతారా? ఎందుకు కొడతారంటే అంటే అంటే తరతరాలుగా వస్తున్న ఆచారం రా. దాన్ని మనం ఫాలో అవ్వాలంతే. ఇలాంటి అడ్డమైన క్వశ్చన్ అడగకూడదు. పీకినవుతి ట్రెడిషన్స్ ఎవరు ఊరికే ఫాలో అవర్రా. దానికి రీజన్ ఉంటుంది. అబ్బా చెప్పురా, రీజన్ ఏందో చెప్తా ఇనుకో. ఏ మనిషికైనా 5 సెన్స్ ఉంటాయిగా. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా. మనం మందుని కళ్ళతో చూడగలం, ముక్కుతో వాసన పీల్చగలం, టచ్ చేసి ఫీల్ అవ్వగలం, అబ్బా నాలుగుతో టేస్ట్ చేయగలం. కానీ పాప మన చెవులకి ఎలా తెలుస్తుందిరా మనం మందు అవుతున్నామని. మనం మందాగే ముందు చీర్స్ అని స్టార్ట్ చేస్తాం. సో దట్ మన చెవులకు కూడా తెలుస్తుంది, మన బాడీకి కంప్లీట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మనం మందు అవుతున్నామని. ఇది మనం మందుకి ఇచ్చే రెస్పెక్ట్ రా. అది కూడా తెలియకుండా తాగుతుంది తాగుపోతే ఏదోలు. తినేటోడు రిపప్ అయితే ఏమైనా చెప్తాడు కదా రేడు. నిజం బే, కాంటే గూగుల్ చేసుకో. చేసుకుంటా. బావా, హాట్స్పాట్ అంటే కొంచెం ఆన్ చేయరా. చల్ దోబే, నీ అవ్వ నెట్టుకు దిక్కులేదు నన్నట్టుండి కర్రోడు. అన్నా మీరు ఎక్కడ ఉన్నారా? మీకోసం కాలేజ్ అంతా ఎతికా. ఈ భాస్కర్ గారిని తడబడికి వచ్చినట్టే ఖచ్చితంగా ఏదో చిల్లర మ్యాటర్ తెచ్చింటారు. ఏమరా చిల్లర భాస్కర్, ఏంద్రా మ్యాటర్? అన్నా కాలేజ్కి ఒక ఫిగర్ వచ్చింది. అబ్బా అదిరిపోయింది. ఆపరా బాబు నీ గ్రెనేట్లు. మోసి మోసి భుజాలను వస్తున్నాయి ఈడ. మొన్న ఇట్లనే దేని వచ్చి కత్తి అన్నాడు రా. అది మన సత్తిగా నక్కలక్కుంది. అబ్బా ఎప్పట్లా కాదన్నా, ఈసారి నిజంగా కత్తి లాగుందన్నా ఫిగర్. సిఎస్సియా? ఆహా, ఐటీనా? అబ్బా అసలు స్టూడెంటే కాదన్నా. లెక్చరర్ని కూడా వదిలిపెట్టవారా చిల్లర నాయాలా? అది కాదన్నా, అదేదో ఫెస్ట్ ఉంది కదా, దానికోసం ఈవెంట్ ఆర్గనైజర్ గా వచ్చింది. జరగని ఈవెంట్ కి ఆర్గనైజర్ కూడానా? చూద్దాం ఏం చేస్తుందో. మీ స్టూడెంట్స్ తో ఫ్యాషన్ షో చేపిద్దాం అనుకుంటున్నా. ఫ్యాషన్ షోనా? మా వాళ్ళు చేయగలరా? మెహూనా, నేను చేపిస్తా. ఏంటి మీ కాలేజ్ కలర్స్ వెరైటీ వెరైటీగా ఉన్నాయి? అదే, కొంచెం మా చైర్మన్ క్రికెట్ పిచ్ చూడలే, అందుకే దానికి టీమిండియా కలర్. ఈ ఆరెంజ్ కలర్ ఏంటి? సన్ రైజర్స్. నైస్. ఈరోజు ఈవినింగ్ ప్లాన్ ఏంటి? ఏం లేదు, డిన్నర్కి వెళ్దామని. I gotta go. We'll plan some other time. Okay? Bye. Hello. I'm coming. ఏం పేరు? హారిక సార్. సిటీ మొత్తంలో ఈ కాలేజ్ దొరికిందా? ఎందుకు సార్, బాగోదా? బాగుంటది బాగుంటది, ఎందుకు బాగోదు? ఫస్ట్ ఇయర్లో ఏ కాలేజ్ అయినా బాగానే ఉంటుంది. రే యువా, మన కాలేజ్ రూల్స్ నీకు ఆల్రెడీ తెలుసు. ఏ బ్రాంచ్ వాళ్ళు ఆ బ్రాంచ్ వాళ్ళ ర్యాగింగ్ చేసుకోవాలి. ఇక్కడ ర్యాగింగ్ ఎవడు చేస్తున్నాడు రా? ఏం పిల్ల ర్యాగింగ్ చేస్తున్నానా? అయినా నాకు తెలియక అడుగుతా, మీరంటే సిఎస్సి కాబట్టి వద్దన్న అమ్మాయిలు వస్తారా? మరి మా సంగతి ఏంటి? మీసాలు గడ్డలతో ఏం చేసుకోమంటావు చెప్పు. అందుకనే మా బ్రాంచ్ వాళ్ళ జోలికి వస్తే ఊరుకునే లేదు. మీరు వినర్రా, అనవసరంగా ఏం లేని మ్యాటర్కి నన్ను గెలుపుతున్నారా. ఇప్పుడు నేను ఊరుకున్నా నా ఇగో ఊరుకోదు. ఏ పిల్ల అది ఇవ్వు.
నేను ఈ స్కార్ఫ్ తీసుకెళ్తున్నా. మీ కంప్యూటర్ కొడుకుల్లో ఎవరికైనా దమ్ముంటే వచ్చి దీన్ని తీసుకెళ్ళండి. ఓకే? అవురా వరుణ్, మనం ఎన్నపిల్లట్లయింది? మంచి అయిందిరా, నువ్వే హ్యాండ్ ఇచ్చినావు కానీ వచ్చుంటే మస్తుండేది. చుక్క ముక్క హీడైతే కుక్క లెక్క దాయి కక్కిన కొడుకు. అవునరా, బాడీ మొత్తం ఒకటే పెయిన్స్. ఎందుకురా కక్కినందుగా? కాదు వాయ్, భరత్ లో ఫుల్ డాన్స్ చేసినాం. డీజే ఆడు మస్తుండ్రా యువ, ఏకదం కిరాక్ పాటలు ప్లే చేసిండు. అవునా? ఏం పాటలు ప్లే చేసిండ్రా? అది మన నూనెరా. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది. 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 బగ్గిల మేనత్త బిడ్డపోతుంది. బగ్గిల మేనత్త బిడ్డపోతుంది. బగ్గిల మేనత్త బిడ్డపోతుంది. బగ్గిల మేనత్త బిడ్డపోతుంది. బగ్గిల మేనత్త బగ్గిల మేనత్త. ఏడబోతుందిరా? ఇటే వచ్చిందిగా మేనత్త బిడ్డ. ఏం తెల్లతోలు బ్యాచ్ అంత ఇటు వచ్చింది? రేయ్ స్కాఫీరా. స్కార్ఫా? సరే. దమ్మున్న మనచి తీసుకోమన్నారా? ఇలా అడుక్కోమనలేదు. రేయ్ నీకు నన్ను కొట్టాలనుంది, ఖచ్చితంగా కొట్టుకుందాం. ఫెస్ట్ అయ్యేదా కాకు, సరదా తీర్చుకుందాం. చెప్పండ్రా ఈడికి. ఫెస్ట్ అయితే ఈడు గెలిచినట్టేగా. అది నాకెట్టా నచ్చుద్ది? నచ్చాద్. రేయ్ నా వీక్నెస్ అడ్డం పెట్టుకుంటున్నావురా. లేకపోతే పోసేసుకుంటాం మరి. నువ్వేంద్రోయ్ కండలు పెంచిన మమ్మల్ని కొట్టేద్దామనే? ఫెస్ట్ పైసలు సాలిడ్ గా నొక్కుతున్నట్టున్నారు. సత్తి ఒక్కొక్కడి బాడీలు బాగా బలిసినాయి. ఏంట్రా యువా, స్కార్ఫ్ ఇవ్వు. నువ్వు వెళ్ళు. రేవంత్, మీరు వెళ్ళండి. రే యువా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు మంచోడిరా, ఇవన్నీ మానే. నేను మంచోని నీ కాలేజీలో నువ్వు ఒక్కదానే అంటావే, ఇంకెవరైనా అన్ని అప్పుడు మానేస్తా. నీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలన్నా ఫస్ట్ సి లాంగ్వేజ్ రావాలి. అర్థమైందా? గుడ్, సిన్సియర్ బాయ్. ఏంటి సార్ ఇప్పుడు క్లాస్ చెప్తున్నారు, అది కూడా ఒక్కడికి? క్లాసులో ఒకడున్నాడా 100 మంది ఉన్నారా అన్నది మ్యాటర్ కాదు. ఉన్నవాడు శ్రద్ధగా వింటున్నాడా లేదా అన్నదే ఇంపార్టెంట్. వాడిని చూస్తే నాకు అలా అనిపించట్లేదు సార్, ఏదో టార్చర్లా ఫీల్ ఏడుస్తున్నట్టుంది. పిచ్చోడా, అది ఏడుపు కాదు. నేను వాడు బ్రైట్ ఫ్యూచర్ కోసం పడుతున్న ఆరాటం చూసి వస్తున్న ఆనంద బాష్పాలు. రేయ్ బయట ఈవెంట్స్ జరుగుతుంటే ఇక్కడ కూర్చొని క్లాస్ వింటున్నావేంట్రా? నేను ఎక్కడ వింటున్నా అన్న, సారే లాక్కొచ్చి మరీ కూర్చోబెట్టాడు. సార్ దిస్ ఇస్ టూ మచ్ సార్. రేయ్ నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అన్న. రే రే రే, ఇంకా క్లాస్ అవ్వలేదురా. ఇదేం బాలేదు సార్, ఫ్రెష్ అయ్యాక క్లాసెస్ వద్దని చెప్పారు కదా. మా దగ్గర చైర్మన్ సార్ పర్మిషన్ ఉంది. మీరు ఇంకోసారి ఇలా చేశారంటే మీ మీద కంప్లైంట్ ఇస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా, ఇడియట్. నాది బ్లైండ్ 100. నాది చూసి 200. అమ్మని మళ్ళీ ఏమైంది సార్? చంపేస్తాను వాడిని. ఎవరిని సార్? ఇంకేవాడిని, ఆ రేవంత్ గాడిని. వచ్చి నా క్లాస్ డిస్టర్బ్ చేశాడు. వాడు చదువుకోడు, పక్కన చదువుకోనివాడు. పనికొమాలిన వెదవా. మనకి ఎందుకు సార్ సొమ్ముకోడలు నరకోడాలన్నీ? మీరు కూడా రండి, సరదా తినిపోతే తేడేద్దాం. ఎందుకు? మొత్తం మీకు సమర్పించుకోవడానికా? Robots are used to develop machines that can substitute for humans and human action. ఈ మందేవుడు కనిపెట్టాడు రా బాబు. ఏంటన్నా హ్యాంగ్ ఓవరా? అవునరా, సంపుతుంది. పక్కా ఈ రోజు నుండి మందు బంద్. హ్యాంగ్ ఓవర్ ఉన్న ప్రతిరోజు ప్రతి ఒక్కటి చెప్పే మాటే అన్న ఇది. బా అయినా మీరేంట్రా కొత్తగా కాలేజ్కి వచ్చారు? చిన్న ప్రాబ్లం వచ్చిందన్నా. ఏం ప్రాబ్లం? మమ్మల్ని 1 వీక్ సస్పెండ్ చేశారన్న. పేరెంట్స్ని తీసుకుని రమ్మంటున్నారు. నువ్వు వచ్చి మాట్లాడన్నా ప్లీజ్. ప్లీజ్ రా అన్న. సరే పదండి. నమస్తే కృష్ణమూర్తి గారు. చెప్పు. ఏంటి మా వాళ్ళని సస్పెండ్ చేశారంట? అవును, అయితే ఏంటి? స్టూడెంట్స్ అన్నాక తప్పులు చేస్తారు మాస్టారు. మీరే కూర్చొని సముదాయించాలి కానీ ఇలా ప్రతిదానికి పేరెంట్స్ సస్పెన్షన్ అంటే ఎలా చెప్పండి? అయినా మధ్యలో నువ్వేంటి? వాళ్ళ పేరెంట్స్ రమ్మను మాట్లాడదాం.
పేరెంట్స్ రారు. నీ పేరేంట్రా? రాజేష్ అన్న. నేనే రాజేష్ వాళ్ళ అన్నని. ఇప్పుడు చెప్పండి, అసలు అడేం చేశాడో తెలుసా నీకు? అది నాకెందుకండి. ఇప్పుడు మీరు ఈ మ్యాటర్ లైట్ తీసుకోలేదు అనుకోండి, నేను మీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. సర్లే వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. పదండ్రా. అదేంటి సార్ వాళ్ళు అలా వదిలేశారు? చూసావుగా, ఇంకేం చేస్తాం? ఇలాంటి వాళ్ళు ఉంటే మేము పని చేసుకున్నట్టే. మరి నా కంప్లైంట్ లెటర్? ఉమ్. ఫ్రెషర్తో ఏం పనిరా? ఏమడిగాడు? రికార్డ్ రాయమన్నాడు సార్. రేయ్, రికార్డ్ రాయాలంటే క్లాస్ రూమ్లో రాయొచ్చు, లైబ్రరీలో రాయొచ్చు. పక్కనున్న పొదల్లో ఏం పనిరా? నీ వల్ల కాలేజ్ పరువు మొత్తం పోతుంది. రేయ్, వీడి వల్ల ఈ కాలేజ్ పరువు పోతుందంటే వీడికి నా సపోర్ట్ ఉంటుంది. నా సపోర్ట్ ఉన్నోడి మీద చెయ్యేస్తావా? రేయ్, అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ఈ కాలేజ్ ఫెస్ట్ నువ్వు చేయాలి, అంతేగా? రా 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 చేద్దురా. ఈ ఫెస్ట్ నేనే చెయ్యాలి అనేది నీ పద్ధతిరా. అసలు ఎవ్వడూ చెయ్యొద్దనేది నా పద్ధతి. ఏ అంటే ఇది నా వీక్నెస్. నాడు కావాలని రెచ్చగొడుతున్నాడు. తొందరపడి నువ్వు గొడవ పడ్డావంటే ఫెస్ట్ అయిపోతుంది. పదవల్ల రా. సుష్మా పదవే. థ్యాంక్స్ అన్నా. ఆ యువగాడు మరీ టూ మచ్ చేస్తున్నాడు రా. ప్రతి మ్యాటర్లో మనతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడు. రేయ్, నువ్వు సార్ ప్రిన్సిపల్ సార్తో వాడి గురించి మాట్లాడు చూడు. మన సైడ్ ఏ తప్పు లేకుండా ఉంటుంది. వాడు కాలేజ్లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు. బయట నుండి ఇంకేం తెస్తాడు?